ఏంటి మరి మీరు నెక్స్ట్ టైం ఐఫా హోస్ట్ చేస్తున్నారా? ఆ డౌట్ ఎందుకు వచ్చిందండి మీకు? అంటే ఈ మధ్యకాలంలో మీరు హోస్ట్ చేశారు, స్టేజ్ మీద మేము చాలా ఎంజాయ్ చేసాం, తర్వాత సోషల్ మీడియాలో కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దానికోసం అంటే చెప్దాం అనుకున్నది ఇది వేదిక కాదు, దాని గురించి ఇంకోసారి అందుకే వేదిక మీదకి పిలవలేదు మిమ్మల్ని, మేము కింద వచ్చి అడుగుతున్నాం ఈ క్వశ్చన్. ఇది సోఫా. ఏం లేదంటే మీరేమడుగుతున్నారు? అదే రాబోయే కాలంలో మళ్ళీ మీరు ఐఫా హోస్ట్ చేస్తున్నారా? తప్పకుండా చేస్తానండి, ఇంకొక మంచి అవకాశం. అదే కదా, చాలా సేఫ్. అంటే మీరు దేని గురించి అడుగుతున్నారు నాకు అర్థమైంది కదా. ఐఫా అనేది ఒక నేషనల్ ప్లాట్ఫామ్ అండి. ఎంతోమంది స్క్రిప్ట్ రైటర్స్ రీడింగ్ సెషన్స్ తర్వాత మా వరకు వస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏదైతే చూసారో అది ఆ క్లిప్స్ అన్ని కట్ చేసినాయి. ఫుల్ వీడియోస్ ఉంటే ఎవరికి చూసుంటే అలాంటి ఉద్దేశం ఏం రాదు. బట్ అయినా అవి రానా గారు క్లియర్గా నా మీద వేసిన జోక్స్ అందరికీ అర్థమైంది కాబట్టి ఇట్ వాస్ టేకెన్ ఇన్ అ ఫన్ వే. నా మీద వేసిన జోక్స్ కాబట్టి నేను అందరి హీరోలతో చిన్నప్పటి నుంచి పనిచేస్తూ పెరిగాను. నాకు చాలా క్లోజ్ రిలేషన్ ఉంది అందరితో. ఎందుకు ఎవరినైనా లో లైట్లో అలా మాట్లాడదామనే ఆలోచన కూడా నాకు ఎప్పుడు రాదు. ఇట్ ఈస్ అ క్లియర్ మిస్అండర్స్టాండింగ్ అంతే. మీకు వచ్చేసింది కదా మీకు కావాల్సింది. ఎస్, మాకు కావాల్సిన క్లారిటీ వచ్చేసింది మాకు. అదే నన్ను వదిలేసేయండి ప్లీజ్. రీసెంట్గా నన్ను షాక్ అవుతున్నారు లేకపోతే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అని అంటున్నారు. ఏంటి రీసెంట్గా మీకు వచ్చిన ఒక అవార్డ్ ఫంక్షన్ గురించే మీరు మాట్లాడుతుంది? నాని యాక్చువల్లీ షోలో ఒకటి చెప్పాడండి, అరే నువ్వు జోక్ వేసినప్పుడు అది జోక్ అని తెలిసినట్టేరా లేకపోతే తెలియట్లేదు ఎవరికి అని చెప్పాడు. సో ఈ షో చూసిన తర్వాత యూ విల్ అండర్స్టాండ్ అ లాట్ మోర్ వాట్స్ గోయింగ్ ఆన్. సో కామెడీలో మీ కామెడీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ఇంప్రూవ్ అవ్వాలంటారా? అది జోక్ అని కింద ఒక ట్యాగ్ లైన్ వేయాలంటే ఇప్పుడు సెన్సర్లో వేస్తారు యానిమల్ని చేసిన, ఇది సీజీ యానిమల్, ఇది రియల్ యానిమల్ హామ్ చేయలేదని, ఇది జోక్ నేను వేసేది అందరికి దయచేసి నవ్వండి అని ఒక నెక్స్ట్ టైం నుంచి స్క్రోల్ వేద్దామని ఫిక్స్ అయ్యాను. ఈ షోకి సంబంధించి అన్ఫిల్టర్గా అన్స్క్రిప్టెడ్గా చేశారంటున్నారు. ఏ చిన్న విషయం వచ్చినా ఒక స్టార్కి సంబంధించి ఒక యాక్టర్కి సంబంధించి వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఏది బయటకు వచ్చినా సోషల్ మీడియా మొత్తం టారెత్తిపోతుంది. సో ఇలాంటి విషయంలో ఈ షో జరిగేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు చాలా ఎంజాయ్గా ఉంటాయి మనం మాట్లాడుకునేటప్పుడు. యాజ్ ఏ ఫ్యాన్స్కి కావచ్చు, లేదంటే బయటకు వచ్చినప్పుడు వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో సోషల్ మీడియాకి ఎక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మీరు అన్ఫిల్టర్గా ఈ షో చేశారు? ఫస్ట్ ఐ థింక్ సోషల్ మీడియా ఇస్ అ వెరీ బిగ్ వర్డ్ అండి. అంటే ఐ గెట్ కన్ఫ్యూజ్డ్. అంటే మామూలుగా మనకి ఒక 10 మంది తెలిస్తే ఎలా ఉండాలో ఎలా బిహేవ్ చేయాలో ఆలోచిస్తాం. 100 మంది తెలిస్తే కొంచెం తక్కువ, ఎందుకంటే అంత మన కనెక్షన్ ఉంది. అదే ఒక లక్షల మంది తెలిస్తే ఎలా, ఇప్పుడు నాకు నచ్చింది నేను మీకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు సపోజ్ ది అదర్ వే రౌండ్, నేను ఒక దాని గురించి చాలా ఫీల్ అయ్యాను, అది మీకు చాలా కామెడీగా అనిపించవచ్చు. సో ఐ థింక్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్. అన్ఫిల్టర్డ్ అన్నప్పుడు లైక్ దేర్ ఇస్ నో లైక్ ఇందాక అట్ సమ్ పాయింట్ ఐ సెడ్ ఇట్, బట్ మనం మామూలుగా బయటకు వెళ్తున్నప్పుడు వీ హ్యావ్ అ సర్టన్ ఫసాడ్, ఇలా బిహేవ్ చేయాలి ఎందుకంటే దిస్ ఇస్ ద సిస్టమ్ ఆఫ్ సొసైటీ. బట్ వెన్ యూఆర్ విత్ ఫ్రెండ్స్ దట్ సిస్టమ్ గోస్ అవే. సో ఐ జస్ట్ మేడ్ షూర్ దట్ కమ్స్ ఆన్ ద షో అండ్ ఇట్స్ నాట్ ఇప్పుడు ఎవరినో కించపరచడానికో ఇంకోటి ఏదో అలాంటి అజెండాలు అయితే నాకు ఎప్పుడు ఉండవు కూడా. ఐ జస్ట్ వాంట్ టు నో దట్ ఐ జస్ట్ వాంట్ టు షో ద వరల్డ్ దట్ లిసన్, you can really enjoy yourself while making the